కింగ్స్ వర్సెస్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ తర్వాత అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లో వాళ్ళ ప్రత్యర్థులకు ఒక ప్రమాదం అయితే ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ చెన్నై ప్లే ఆఫ్స్‌కి దూరంగా ఉంది. ప్లే ఆఫ్స్‌కి అవకాశాలు లేవు కాబట్టి మిగతా జట్ల యొక్క అవకాశాలని చెన్నై పూర్తి స్థాయిగా దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సీజన్‌కి వాళ్ళ టీమ్‌ని ఎలా సెట్ జేసుకోవాలి, ఎలా బిల్డ్ జేయాలి అని జెప్పేసి వాళ్ళ టీమ్ కోఆర్డినేషన్ కోసం, అదేవిధంగా వాళ్ళ టీమ్ ఆర్డర్ కోసం సెట్ జేసుకోవడానికి ఈ మిగిలిన మ్యాచెస్ అయితే ఆడతారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే అవకాశాలున్న పంజాబ్, అదేవిధంగా కోల్కతా ఇలాంటి టీమ్స్‌కి ఖచ్చితంగా గట్టి దెబ్బ కొట్టడానికైతే చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఈ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, చాలా సార్లు ప్లే ఆఫ్స్‌కి వచ్చిన టీమ్ కాబట్టి, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి రాకుండా గూడా ఎలా చేయగలదో చెన్నై సూపర్ కింగ్స్‌కి బాగా తెలుసు కాబట్టి, చాలా జాగ్రత్తగా ఆడాలనైతే అనుకోవచ్చు.